మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలబ్బా. బట్ బేసికల్గా మనకంటూ ఒక ఇల్లు ఉండాలి. ఎందుకు ఉండాలి సార్? మీరు ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా సార్, ఐ రిపీట్, ఏ ఏజ్ అయినా సార్, మీరు 6 ఏళ్ల వాళ్ళ, 7 ఏళ్ల వాళ్ళ, 60 ఏళ్ల వాళ్ళ, 30 ఏళ్ల వాళ్ళ, 16 ఏళ్ల వాళ్ళ, ఎవరైనా సార్, మీకు సొంత ఇల్లు లేకపోతే, అమ్మా నాన్న ఇచ్చింది కాదు, అత్తగారు ఇచ్చింది కాదు, నీకంటూ సొంత ఇల్లు లేకపోతే అర్జెంటుగా దండం పెట్టి చెప్తాను, సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక పెట్టుకో. అపార్ట్మెంట్ అయినా కొనుక్కోవాలని పెట్టుకోవచ్చు. కనీసం సింగిల్ బెడ్రూమ్ అయినా, అంటే ఒక 600-700 SFT, కాకపోతే ఓ 1000 SFT, కాకపోతే 1200 SFT, లేదా ఒక 2000 SFT, ఏదో ఇల్లు మాత్రం కొనుక్కో. ఎందుకంటే పక్షికైనా కనీసం గూడు కట్టుకోవాలనే ధ్యాస ఉంది. చక్కగా అక్కడి నుంచి కొంచెం ఏరుకొని తెచ్చుకుంటుంది, అన్నీ తెచ్చుకుని జిక్కు 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 అని పెట్టి చక్కగా చిన్న గూడు కట్టుకుంటుంది. పక్షికైనా గూడు కట్టుకోవాలంది రా భయ్, మనకి లేకపోతే ఎట్లా? సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అంటే ఎంత కష్టమో తెలిసినా మీకండి. ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే ఏం చేయాలి? ప్రతి నెల కష్టపడాలి, ఊరికే రాదు కదా. అండ్ డౌన్ పేమెంట్ కట్టాలి. డౌన్ పేమెంట్ 1 లక్ష అనుకుందాం, 2 లక్షలు అనుకుందాం, అంటే 1-2 లక్షలు సేవింగ్ ఉండాలి. సేవింగ్ ఉండాలి, ఇవాళ కష్టపడాలి. నువ్వు అవును, ఎప్పుడైతే కష్టపడుతున్నావో నువ్వు యు ఆర్ థింకింగ్ అబౌట్ దేని మీద ఉంటుంది? ధ్యాస అంతా పని మీద ఉంటుంది. పని మీద ఉన్నవాడికి దేని మీద ఉండదు? వ్యాపకాల మీద ఉండదు. మందు కొట్టాలి, సిగరెట్ కాల్చాలి, అమ్మ ఇదుడు అబ్బ ఇదుడు తిరగవాలి, సినిమాలు షికోర్లకి వెళ్ళాలి, ఇవి ఉండవు. హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వర్క్, హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎఫిషియన్సీ, హీ ఆర్ షీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎబిలిటీస్ టు గ్రో అప్ అండ్ టు ఇంప్రూవ్ ద స్కిల్స్. అప్పుడు ఏమవుతుంది? నీ సమయం అంతా, అంటే ఆ పక్షి కన్ను గుడ్డు మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఉన్న అర్జునులాగా నువ్వు కూడా వర్క్ చేయడం మొదలు పెడతావు. జీవితంలోకి నాన్ సెన్స్ రాదు. నీకు ఇల్లు కట్టుకోవాలని లేదనుక, తింటూనే ఉన్నావు అనుకో, ఏం చేస్తాను? సాయంత్రం అయ్యేసరికి మందు కొడతావు, పొద్దున్న అద్దరికి 2-3 సిగరెట్లు కొడతావు. ఏం పీకేవరా నువ్వు? ఎవరికి ఆదర్శంగా నిలిచావు? అందుకే నేను ఏమంటానంటే, ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి. ఎవరికి లేనిది అంటే పక్షికైనా ఉన్నది, మనుషులకు కంపల్సరీ ఉండాలి. యాక్చువల్గా ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుకోకండి. ఇంకా మా కడలు సత్యనారాయణ ఆవిడ, నాకు చాలా గౌరవంతో మాట్లాడుతున్నాను. ఆడపిల్లకైనా కానీ ఇల్లు ఉంటుందండి. ఎందుకు ఉండదు? ఒకప్పుడు లేదేమో ఇంటి పేరు మార్చుకోవడం లాంటిది, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆడపిల్లలు అత్తారింట్లో ఉన్న, పుట్టింట్లో ఉన్న, బీటెక్ ఇంకోటెక్కో బాగా చదువుకుంటే, ఆ లవ్లు గివులు మానేస్తే, కొవ్వు పేరకుండా ఉంటే, నువ్వు కాస్త 4 డబ్బులు సంపాదించుకుని కెరీర్ని బిల్డ్ చేసుకుంటే, నీకంటూ ఒక ఈఎంఐ కట్టుకునే స్థాయికి, లోన్ తెచ్చుకునే స్థాయికి, డౌన్ పేమెంట్ ఇచ్చుకునే స్థాయికి నువ్వు ఎదిగితే, ఆడపిల్లకి కూడా ఇవాళ సొంత ఇల్లు ఉంటుంది. పాత చింతకాయ పచ్చడి మాటలు మాట్లాడద్దు, వినద్దు.